భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని దవాఖానాల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో 1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. 10 రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసమీక్షించకపోతే ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం శ్రీనివాస కిడ్నీ కేర్ సెంటర్ డాక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి సార్ తో ఉన్నాము. ఈ నెల ఆఖరి నుండి ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి నిలిపివేయడం జరుగుతుంది అనే ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. ఆ వార్తకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరుగుతుందా, అదే విధంగా సాధారణ ప్రజలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటే పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి అందిస్తుంటారు. సో ఒకవేళ నిలిపివేయడం వలన ఎలాంటి పరిస్థితులను అనేటివి ప్రజలు ముందు ముందు ఎదుర్కోబోతున్నారు అనే విషయంపై సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఆరోగ్యశ్రీ సేవలు నిజంగానే నిలిపివేయబడుతున్నాయా సార్? ఆల్రెడీ ఆరోగ్యశ్రీ సేవలను జనవరిలోనే నిలిపివేసినాం. ఒక 10 రోజులు నిలిపివేసిన తర్వాత మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు మరియు సిఇఓ గారు మాట్లాడి మాకు మే మంత్ వరకు కంప్లీట్ గా అంతకు ముందు ఉన్న బకాయిలు పూర్తిగా చెల్లించి క్రమంగా మాకు రెగ్యులర్ గా మనీ రిలీజ్ చేస్తామని చెప్పారు. అది మా పాత డ్యూస్ అలాగే ఉండిపోయినాయి. క్రమంగా రిలీజ్ కాకపోవడం తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెకి వెళ్లాల్సి వస్తుంది. అండ్ సార్, పెద్ద పెద్ద హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి ఉన్నాయి కదా, ఒకవేళ దాన్ని సడన్ గా ఆపేస్తే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది సార్? డెఫినెట్ గా మాకు కూడా అట్లా సడన్ గా ఆపేయాలని ఉండదు, కానీ తప్పని పరిస్థితి అంటే రోగులకైతే ఇబ్బంది కలుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయింది, హాస్పిటల్ పెరిగినప్పటికీ రోగులకు అవసరాలు కూడా పెరిగిపోయినాయి. సో ఇట్లాంటి సందర్భంలో మనం ఆరోగ్యశ్రీ సేవలు సడన్ గా బంద్ చేస్తే తప్పకుండా రోగులు ఇబ్బందికి గురవుతారు. కాకపోతే మేము కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. అంటే గత కొన్ని నెలలుగా పెరిగిపోయిన బకాయిల వల్ల మేము ఫార్మసిస్టులకు ఎంప్లాయీస్ శాలరీస్, మిగతా కన్సల్టెంట్స్ కు డబ్బులు ఇవ్వకపోవడం ఇవన్నీ జరిగితే వాళ్ళు కూడా 1 నెల 2 నెలలు ఓపిక పడతారు. ఆరోగ్యశ్రీ ఫుడ్కి ఇవ్వాలి, వెళ్ళేప్పుడు వాళ్ళకు అలవెన్సెస్ ఇవ్వాలి, సిటీ స్కాన్ డబ్బులు ఇవ్వాలి, అన్ని డబ్బులు ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తూ ఉండాలి మాకు. సార్ వాళ్ళు 1 నెల 2 నెలలు 3 నెలలు ఓపిక పడుతున్నారు, తర్వాత ఇబ్బంది అవుతుంది మాకు. సో తలకు మించిన భారం అయిపోతుంది. అండ్ సార్, గవర్నమెంట్ స్కీమ్ల వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సార్? నిజంగా చెప్పాలంటే 2007లో లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లాగా ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. అంటే జనరల్ కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా వైద్యము విద్య అనేది ద కామన్ బేసిక్ థింగ్స్. అంటే ప్రతి ఒక్కరికి అంతే అందాలి. అది ఎవరైనా ఏ హోదాలో ఉన్నా వైద్యము అండ్ విద్య అందాలి. అలాంటి ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్. ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన కాలక్రమేణా ఏమవుతుందంటే బడ్జెట్ ఉండకపోవడమో, లేదంటే ఇంకా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రాష్ట్రం పైన ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కానీ క్రమంగా ఏంటంటే ముందు ఎవ్రీ మంత్ వచ్చే డబ్బులు అది కాస్త 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 13 నెలలు అలా బాకీ వరకు కష్టంగా అయిపోతుంది. ప్యాకేజెస్ కూడా ఎప్పుడో ఉన్న ప్యాకేజెస్ అవి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే గత సంవత్సరం మాకు కొంచెం ప్యాకేజ్ పెంచడం జరిగింది. అది కూడా ఇప్పుడున్న మార్కెట్ కు తగ్గట్టు లేదు. అంటే మనము పేద రోగికి మనం సక్రమంగా కార్పొరేట్ వైద్యం అందించాలంటే దానికి తగ్గట్టుగా మనకు ప్యాకేజెస్ ఉంటేనే మనం వాళ్ళకు న్యాయం చేయగలుగుతాం. ఆపరేషన్ కావచ్చు, మెడికల్ మేనేజ్మెంట్ కావచ్చు, సరైన బడ్జెట్తో సరైన ప్యాకేజెస్ ఉంటే సరైన వైద్యం అందుతుంది. ఏదొక్కటి లేకపోయినా కానీ సమతుల్యత ఉండదు. ప్రభుత్వం గత జనవరిలో ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ కు నోటీసు పంపించినట్లు తన్హా అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ చెప్పారు. ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న సేవలకు గాను ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగడం లేదని, దీంతో దవాఖానాల నిర్వహణ కష్టం
లక్ష్యంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 471 ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం సుమారు 1000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. కాగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు తన్హా గత జనవరిలో ప్రకటించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం 117 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్యాకేజీల సవరణ, క్రమం తప్పకుండా బకాయిల చెల్లింపు, ఒప్పందాల పునరుద్ధరణ వంటి హామీలను ప్రభుత్వం ఇచ్చింది. అనంతరం వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. అండ్ సార్, హాస్పిటల్ తరఫున మీరు అసోసియేట్ అయిన తర్వాత బిల్లుల కోసం మీరు పోరాటం చేస్తూ ఉంటున్నారు కదా సార్, అప్పుడు గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది సార్ మీకు? గత 1 year నుంచి మేము ఎప్పుడు పోయినా CEO గారు కలవడం జరిగింది, అష్యూర్ చేస్తున్నారు, కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇస్తున్నారు, కొంత రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ బకాయిలు పెరిగిపోతున్నారు, మళ్ళీ అడగానే కొంత రిలీజ్ చేస్తున్నారు. ఒక 10%, 15%, 5% అలా రిలీజ్ చేసి ఇంకా 80%, 85% డ్యూసే ఉంటుంది. సో ఇబ్బందిగా అవుతుంది మాకు. అండ్ సార్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి అందిస్తున్నారు కదా సార్, అసలు నిజంగా మీరు ఇచ్చే సర్వీసెస్ కి గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ కి అసలు ఏమన్నా టాలీ అవుతుందా సార్? సరిపోతుందా అమౌంట్ అనేది? వైడ్ వేరియేషన్ ఉంది, నిజంగా చెప్పాలంటే వైడ్ వేరియేషన్ ఉంది. చాలా ప్యాకేజెస్ కొంచెం అంటే మినిమం బేసిక్ అంటే కూడా తక్కువ ఉన్నాయి. ప్యాకేజెస్ తప్పకుండా సవరణ చేయాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. అట్లాంటి పేషెంట్ కి మనం ఇప్పుడు హార్ట్ సర్జరీస్ కావచ్చు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఈ పాలిట్రామా కావచ్చు, పేషెంట్ ను మనం కంప్లీట్ గా వాళ్ళకి వైద్యం అందించాలంటే ఇప్పుడున్న ప్యాకేజెస్ మాత్రం కొంచెం సరిగా లేవు, కొంచెం పెంచాల్సి వస్తున్నది. డెఫినెట్ గా పెంచాలి, లేకపోతే కొంచెం సరైన వైద్యం అందేలేము. క్వాలిటీ ట్రీట్మెంట్ ఏదైతే కార్పొరేట్ వైద్యం పేదవారికి అని స్టార్ట్ చేసిందో అది చేయలేము. అండ్ సార్, నిజంగా గనక మనము ఈ ఆరోగ్యశ్రీ సేవలు గనక ఆపేస్తే ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది సార్? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు మనకు వచ్చే పేద రోగులు డబ్బులు లేక వెళ్ళకనే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్కి వస్తున్నారు. ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ సేవలు ఆఫ్ చేసినప్పుడు పేషెంట్స్ అన్నెసరీ పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటారు. అనవసరంగా వ్యాధి ఇంకా ముదురుతుంది. ఇప్పుడు స్టోన్ ఉంది, పేషెంట్ స్టోన్ చేయాలనుకున్నాం అనుకో, మనం సేవలు అందించినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా సమ్మె నడుస్తుంది కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్స్, ఇంకా డెఫినెట్ గా ఇబ్బంది ఎదురవుతుంది, పేషెంట్స్ ఇబ్బంది ఎదురవుతుంది. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ డెఫినెట్ గా ఇబ్బందులు అయితే గురి అవుతుంది. అంటే ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్ కాదు, 18 ఏళ్ళ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 18th ఇయర్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసి 18th ఇయర్. సో 18 years ప్రోగ్రామ్ కాబట్టి అదొక పద్ధతి ప్రకారం నడుస్తుండే. ఈ మధ్య కాలంలో కొంచెం అది తగ్గింది. ప్లస్ క్రమంగా మనకు రేట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ చేస్తే బాగుండేది. మాకు కూడా కోవిడ్ తర్వాత ప్రతి ఖర్చు పెరిగిపోయింది, అంటే కన్జ్యూమబుల్స్ చాలా రెట్లు పెరిగిపోయినాయి. మెడిసిన్స్ కావచ్చు, సర్జికల్ ఐటమ్స్ కావచ్చు, ఇతరత్ర హాస్పిటల్లో వాడే ఏదైనా కావచ్చు, ఎంప్లాయీస్ శాలరీస్ కావచ్చు, అన్ని పెరుగుతూ ఉన్నాయి. దానికి సమతుల్యంగా మాకు వచ్చే డబ్బులు కూడా పెరిగితే మేము కూడా న్యాయం చేయొచ్చు. ఇటు ఎంప్లాయీస్ న్యాయం చేయొచ్చు, అటు పేషెంట్లకు న్యాయం చేయొచ్చు, మాకు న్యాయం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆరోగ్యశ్రీ బకాయిలపై నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేయాల్సి వస్తుంది. గతంలో గ్రీన్ ఛానల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రతి నెల సుమారు 200 కోట్ల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆసుపత్రుల ప్రతినిధులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ ముందడుగు పడలేదని వివరిస్తున్నారు. దీంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని డాక్టర్ రాకేష్ వివరించారు. ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వలన పేద పేషెంట్లకు వైద్యం అందడంలో తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఆయా ఆసుపత్రులు సమ్మె చేయడం వలన పేషెంట్ల వైద్యానికి ఆటంకం ఏర్పడటంతో పాటు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పడే ఛాన్స్ ఉంది. అండ్ సార్, ఇప్పుడు మీరు సమ్మె అంటే ఇప్పుడు సడన్ గా ఆపేస్తున్నారు కదా, సో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే గతంలో కూడా ఇలా ఒకసారి జరిగింది, సో అలా ఆపివేయడం వల్ల మీకు ఇప్పుడు అంటే కంటిన్యూ అయింది, సో ఇప్పుడు కూడా మీరు ఎలాంటి స్పందన అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఇప్పటి వరకు మేము ఎప్పుడు సడన్ గా ఆఫ్ చేసి ప్రభుత్వానికి కానీ రోగులకు కానీ ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు. 1-2 సార్లు మేము అసోసియేషన్ లో ఆలోచించుకొని CEO గారిని కలవడము, మినిస్టర్ గారిని కలవడము ఇలా చేసిన తర్వాతనే మేము తీసుకున్న స్టెప్.
ఇప్పుడు జనవరిలో మాట్లాడినప్పుడు మేలో ఇస్తున్న ఇది మేము మే కాదు, జూన్, జూలై, ఆగస్ట్ వరకు కూడా మేము ఓపిక పెట్టినాం. అంటే ఎప్పుడు మేము సడన్ గా రోగులకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు కూడా వెళ్ళిన అడ్వాన్స్ ఈ రోజు ఇంకా 23 తారీఖు 31 తారీఖు వరకు అని చెప్పాము. 31st అంటే ఇంకా టైం ఉంది, మనకు ఇంకా 7 days టైం ఉంది. సో అంటే ఎవరికి ఇబ్బంది కలిగకుండా, అటు ప్రభుత్వానికి కానీ ఇటు రోగులకు కానీ ఎవరికి ఇబ్బంది కలిగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందుగానే మేము చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ సార్, ఆరోగ్యశ్రీ సేవలలో మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా మీరు? ఫైనల్ గా ఏమైనా మార్పులు అనేటివి కోరుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ అంటే నిజంగా చెప్పాలంటే ఇండియాలో ఫస్ట్ హెల్త్ స్కీమ్ స్టార్టెడ్ ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇయర్ 2007. దట్ క్రెడిట్ గోస్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ 2007. మన స్టేట్ ఇదే చాలా స్టేట్స్ కాపీ చేసినాయి. అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడైతే ఈరోజు ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయో, హెల్త్ స్కీమ్స్ ఉన్నాయో, ఆల్ స్కీమ్స్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ ఆరోగ్యశ్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓన్లీ అనే డౌట్ లేదు. ఇంత బాగున్న స్కీమ్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలంటే మనము పేషెంట్ అవగాహనతో పాటు ఈ ప్యాకేజెస్ సవరణ చేయాలి, రెగ్యులర్ గా సవరణ. అంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఎట్లా మారుతుంది పేషెంట్ డిమాండ్ కావచ్చు, లేదంటే పేషెంట్ అవసరాలు కావచ్చు, మా సైడ్ నుంచి కూడా లైక్ ఈ కన్జ్యూమబుల్స్ కావచ్చు, ఎంప్లాయీ శాలరీస్ పెంచాలి కదా, ప్రతి సంవత్సరం పెంచాలి, ఎంప్లాయీ శాలరీస్ పెంచాలి. ఈ మెడికల్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, ఈ డిస్పోజబుల్ కార్డ్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పటికిప్పటికి చిన్న స్పిరిట్ తీసుకున్న, బెటడిన్ తీసుకున్న ఒక 7-8 times పెరిగింది. 7-8 times, మన 7-8 times ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ పెరగలేదు కదా. సో అది పెరిగితే ఈ స్కీమ్ ఇంకా బ్రహ్మాండంగా నడిపించవచ్చు, పేద రోగులకు మంచి వైద్య సదుపాయం ఇవ్వచ్చు, ఇంకా బాగా తీసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం. ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ఈ మంచి స్కీమ్, ఈ స్కీము పేద ప్రజలకు నిరంతరాయంగా మంచిగా సదుపాయాలు, వైద్య సదుపాయం అందాలంటే ప్యాకేజ్ సవరణ మరియు ఈ రిలీజ్ ఆఫ్ ఫండ్స్, మేము ఏదైతే చేసినామో దానికి రెగ్యులర్ గా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు 3 to 6 weeks లో రిలీజ్ చేసేస్తారు. పేషెంట్ డిశ్చార్జ్ అయినా 3 to 6 weeks లో రిలీజ్ చేస్తారు. ఈ స్కీమ్ కూడా అలాగే ఉండే. అది 3 to 6 కాస్త 6 to 8 కాస్త మంత్స్ లోకి వెళ్ళిపోయింది, సంవత్సరాలకు వెళ్ళిపోయింది. అది ఇబ్బంది. సో క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తే తప్పకుండా మెరుగైన వైద్య సేవలు పూర్ పేషెంట్స్ కి అందించడంలో మేము ముందుంటాం. సకాలంలో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలగకుండా ఉండాలంటే బోర్డులో నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ఓ ప్రతినిధిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నదని డాక్టర్ రాకేష్ తెలిపారు. ప్రస్తుతం కేవలం ప్రభుత్వాధికారులు మాత్రమే ఉండటం వలన తమకు అన్యాయం జరుగుతుందన్నారు. బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అంతేగాక ప్యాకేజీల ధరలను కూడా సవరించాలన్నారు. సకాలంలో పేషెంట్లకు ఇవ్వడం వలన పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సులువుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చిన ప్రతిసారి రివ్యూలు నిర్వహించి హామీలు ఇవ్వడం కంటే శాశ్వత పరిష్కారానికి మార్గం చూపాలని టీఎన్ఏ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి NSR న్యూస్.